ఆఫ్టర్ బర్న్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 40 minutes తో లైన్స్ గేట్ ప్లే లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మూవీ గురించి మాట్లాడితే మూవీలో సీజీ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, అన్ని గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఓవరాల్ గా సినిమాటోగ్రఫీ టూ గుడ్ ఉంటుంది. అలాగే ఫైట్ సీన్స్ లో అక్కడక్కడ కొన్ని కొన్ని బ్లాస్ట్ అవుతా ఉంటాయి గైస్. ఆ సీన్స్ లో కూడా సీజీ విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా అలాగే మూవీ స్టార్ట్ చేయడం కూడా కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. ఒక చిన్న ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ కూడా కొంచెం బాగుంటుంది. మూవీ స్టోరీ స్టార్ట్ చేయడం కూడా చాలా అంటే చాలా స్పీడ్ గానే స్టార్ట్ చేస్తారు. మనకి మూవీలో ఎక్కడి నుంచే ఇబ్బంది. వీళ్ళు మూవీలో స్టోరీ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి మనకు లాగ్ ఉంటుంది అనమాట. అదే పెద్ద విచిత్రం. ఎందుకంటే మూవీలో తీసుకున్న స్టోరీ చాలా అంటే చాలా నార్మల్ స్టోరీ, అంత పెద్ద స్టోరీ ఏం కాదనమాట. చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీ. సరే మూవీ స్టోరీ నార్మల్ స్టోరీ, కమ్ టు ద ఎగ్జిక్యూషన్. ఆ ఎగ్జిక్యూషన్ కూడా మరీ అంతే ఉండదు అనమాట. ఏదో కన్వర్జేషన్ నడుపుకుంటూ అలా వెళ్తా ఉంటది మూవీ. లిటరల్లీ గైస్, మీకు స్టార్టింగ్ ఫైట్ అయిపోయిన తర్వాత మూవీ ఒక హాఫ్ అన్ అవర్ లాగ్ ఉంటుంది. మూవీలో ఏదో ఏదో ఉందనేసి తీసుకు వెళ్తా ఉంటారు. కాకపోతే మనకైతే అది అంత ఇంటెన్సిటీగా ఉండదు. ఏదో నార్మల్ గా వెళ్తుంది, అక్కడ ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ఉంటది తప్ప అంతకుమించి ఇంకేముండదు అనమాట. దీని తర్వాత 50 minutes అనగా ఒక మంచి ఫైట్ వస్తుంది అనమాట. ఆ ఫైట్ కొంచెం బాగుంటుంది. బ్లాస్ట్ అంటూ అదంటూ ఇదంటూ చేసింగ్ అంటూ కొంచెం బాగుంటుంది అక్కడ. ఈ ఫైట్ తర్వాత ఇంకా ఓన్లీ ఫైట్స్ ఏ ఉంటాయి. ఒక ఇంటెన్సిటీ మీద మూవీ వెళ్తా ఉంటుంది అనుకుంటా. కాకపోతే నో అనమాట, మళ్ళీ ఒక 20 minutes లాగ్ ఉంటుంది. ఏంటంటే వెరీ వెరీ నార్మల్ కన్వర్జేషన్స్ అవుతా ఉంటాయి, అంతకుమించి ఇంకేముండదు అక్కడ. దీని తర్వాత క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది గైస్. అది కూడా పర్లేదు, బానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ ఇంకా కొంచెం బాగుంటుంది అనుకున్నాను. కాకపోతే ఓకే ఓకేలా ఉందన్నమాట. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఎక్స్ సోల్జర్ అయిన మన హీరోకి ఒక మిషన్ వస్తుంది. ఆ మిషన్ ఏంటి, ఆ మిషన్ ఎవరిచ్చారు, దాన్ని మన హీరో ఎలా సాల్వ్ చేశాడు అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మూవీలో ఫైట్ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్ లో డైరెక్షన్ కొంచెం బాగుంటుంది. అలాగే మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది గైస్, అమ్మాయి క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది. ఇంకా మూవీలో పర్ఫార్మెన్స్ అండ్ డైరెక్షన్ గైస్ బాగుంటాయి. మన హీరో అయితే కొంచెం బాగా చేశాడు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, మూవీలో ఒక 2-3 ఫైట్స్ ఉండి విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ కొంచెం బాగుంటే చాలు అనుకుంటే ఒకసారి ట్రై చేయండి గైస్, అంతే. నాకైతే మరీ అంతే అనిపించలేదు గైస్, ఈస్ బిలో యావరేజ్. సో ఓవరాల్ గా మీరు మూవీ చూసుకుంటే మీకు అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.